మన ముందుకి కంటెంట్ తో వస్తారో ఆ కంటెంట్ సూపర్ హిట్ గా నిలిచినప్పుడు డెఫినెట్లీ ఆడియన్స్ లో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ కాతో తన కష్టాన్ని అండ్ ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకున్న కిరణ్ గారికి మరొక బిగ్గెస్ట్ హిట్ అవబోతుంది దిల్రుబా అని అర్థం అయిపోతుంది. అఫ్ కోర్స్ చాలా మంది సినిమాని అభిమానించే వాళ్ళందరికీ మీరు ఒక ఆ దిల్లో ఒక స్థానాన్ని సంపాదించేసుకున్నారు. ఇప్పుడు దిల్రుబాతో మరొక అమేజింగ్ సక్సెస్ ని వాళ్ళకి ఇచ్చి మీ లిస్ట్ లో వేసుకోబోతున్నారు. అండ్ చాలా కొత్తగా కనిపించారు. కాలో చూసిన దానికి దీనికి ఆ వేరియేషన్ తెలుస్తుంది. యాక్టర్స్ అంతే కదా, ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలోకి రావాలి అండ్ ఆ పాత్రతో మనందరినీ మెప్పించాలి. అండ్ ఇంకొకసారి తన అమేజింగ్ మ్యాజికల్ ఆ పర్ఫార్మెన్స్ తో మనందరి మీద ఆ మ్యాజిక్ ని క్రియేట్ చేయడానికి కిరణ్ అబ్బవరం గారు ఈ చిత్రం ద్వారా మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. అండ్ ఎస్, మరి ఇప్పుడు టీమ్ ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేసుకుందాము. కొన్ని సూపర్ హిట్స్ ని అందుకోవడం జరిగింది, కానీ కాకి ముందు ఒక ఎత్తు, కా తర్వాత మరొక ఎత్తు. కంటెంట్ ని ఒక ఎత్తులో నిలిపి అండ్ సూపర్ సక్సెస్ఫుల్ సినిమాని విట్నెస్ చేసి కాతో అమేజింగ్ బ్లాక్ బస్టర్ ని అందుకొని ఇప్పుడు దిల్రుబాగా మన ముందుకు వచ్చేస్తున్న మన కిరణ్ అబ్బవరం గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము, హీరో ఆఫ్ ది ఫిల్మ్. సో కిరణ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. 2 సార్లు వ్యాలంటైన్స్ డే జరుపుకోవాలేమో 2 నెలల్లో, ఫిబ్రవరి 14th కి అండ్ మార్చ్ 14th కాల్స్, ఎందుకంటే దిల్రుబా అప్పుడు వస్తుంది కాబట్టి. అందరికీ నమస్కారం అండి. మీరందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీడియా మిత్రులకి, అలాగే కిరణ్ గారి ఫ్యాన్స్కి, అలాగే రుక్ సార్, మా భాస్కర్ భట్ గారికి, ఈశ్వర్ మాస్టర్ గారికి, మా డైరెక్టర్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. ఈ మూవీ చాలా సక్సెస్ఫుల్గా మాకు చాలా బాగా తీసిపెట్టినందుకు, చాలా బాగా ఇది వచ్చి మేము మార్చ్ 14th రిలీజ్కి వెళ్దామని ఫిక్స్ చేస్తాము. దాన్ని బట్టి మీరు అందరూ సహకరించాలని కోరుతూ ముందుకి స్టేజ్ అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, దట్ ఇస్ పర్ఫెక్ట్ మీ సినిమా లాగే. అదే, గుడ్ ఈవినింగ్, నమస్కారం. సాంగ్ నచ్చింది అనుకుంటా అందరికి. సరిగమలో దీని ముందు ఒక సాంగ్ గీత గారు ఉన్నారు, అది బాగా ట్రెండ్ అవుతుంది. అది ఇంకా దీంతో కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ సార్, భాస్కర్ భట్ల సార్, మీ ప్రతి లిరిక్ నాకు కంపోజ్ చేయడానికి చాలా హెల్ప్ అయింది సార్. ముఖ్యంగా చరణం అంతా కూడా నాకు చాలా హెల్ప్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ లిరిక్స్కి నేను కంపోజ్ చేయడానికి చాలా లక్కీ ఫీల్ అవుతున్నాను. అండ్ విశ్వ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ సార్. అండ్ కిరణ్ సార్, చాలా మంది నాకు మెసేజ్ చేస్తాం మీ ఫ్యాన్స్ అని ఇన్స్టాగ్రామ్లో, మా కిరణ్ అన్న చాలా బాగా కనబడుతున్నారు, మా కిరణ్ అన్న అర్బన్ స్టైల్లో, మా కిరణ్ అన్న అసలు చాలా మెసేజ్ వచ్చాయి సార్. అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించాను నేను వర్క్ చేసిన సాంగ్లో మీరు ఎంత బాగా కనపడటం. అండ్ రుక్సార్జీ, తనతో పనిచేయడం చాలా స్పెషల్ అనిపించింది, ఎందుకంటే తన ఎక్స్ప్రెషన్స్ అండ్ సెట్లో చాలా ఫన్ ఉంటుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ శివం సెల్యూట్ రవి సార్, థ్యాంక్ యూ సార్. ప్రతిసారి నాకు రవి సారే కాల్ చేసి పిలుస్తూ ఉంటారు, చాలా మంచి అనిపిస్తుంది ప్రొడ్యూసర్ హోదాలో ఉండి నాలాంటి టెక్నీషియన్ ప్లే చేయడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ని కొంచెం సపోర్ట్ చేయండి, మీ లవ్ చూపించండి. థ్యాంక్ యూ గీత గారు. మిత్రులందరికీ నమస్తే అండి. మామూలుగానే కిరణ్ అబ్బవరం అంటే నాకు ఫోన్కాలు ఎక్కువ వస్తుంటాయి, ఎందుకంటే తనతోటి పనిచేసిన ప్రతి సినిమా, మొదటి సినిమా నుంచి ఎస్ఆర్ కళ్యాణ్ ఉన్నప్పటి నుంచి చాలా ఇష్టం, ఒక సొంత బ్రదర్లా ఫీల్ అవుతాను నేను. సో కాబట్టి దానికి అగ్గికి ఆజ్యం ఎవరంటే మాకు కరుణ్. సో నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్ కాకముందు నుంచి ఫ్రెండ్. సో వీళ్ళిద్దరి కాంబినేషన్కి ఒక శ్యామ్ సిఎస్ లాంటి ఒక మంచి కంపోజర్ సెట్ అవ్వడం, మన ఈశ్వర్ లాంటి ఒక కొరియోగ్రాఫర్ సెట్ అవ్వడం, విజువల్ కూడా చాలా అద్భుతంగా సెట్ అయింది. ఇందులో నాకు బాగా నచ్చిన ఎక్స్ప్రెషన్, మరింత దగ్గర అవ్వవే, నీ గుండెదో నా గుండెదో, ఈ చప్పుడు ఎవరిదంటే తెలియకూడదు. ఈ ఎక్స్ప్రెషన్ నాకు బాగా నచ్చిన ఎక్స్ప్రెషన్. ఇందులో చాలా బాగుంటాయి. ఏజింగ్ అనేది దీని గురించి కథ ఉంది, చెప్పచ్చా కరుణ్? ఈ సాంగ్కి కరుణ్ వెళ్ళి చాలా ట్యూన్లు చేయించుకొచ్చాడు. సో అన్ని కరుణ్ గారు పంపిస్తారు, యూనిట్ అందరూ వింటారు. సో ఒక ట్యూన్కి అప్పుడు రమ్మన్నారు, నాకు కుదరలేదు కరుణ్ తోటి వెళ్ళడం చెన్నైకి. సో ఒక ట్యూన్ తీసుకురాగానే పల్లవి ఎత్తుగడ కొంచెం టేక్ ఆఫ్ మామూలుగా ఉందన్నారంట కిరణ్ గారు అని. భాస్కర్ భట్ల గారు అన్నారంటే ఆయన మీరు ఇదే చెప్పారన్నారంట కరుణ్. సో మా ఇద్దరికి సింక్ ఎలా ఉంటుంది కిరణ్ గారికి నాకు. సో ఈసారి మీరు భాస్కర్ భట్ల తీసుకుని వెళ్ళండి, ఆయనతో కూర్చొని డిస్కస్ చేస్తే బెటర్ అని చెప్తే, సో ఆ సాంగ్ తాలూకా పల్లవినే ఇంకా ఏమైనా కొత్తగా చేయొచ్చా అని శ్యామ్ సిఎస్ నేను కరుణ్ గారు కూర్చున్నప్పుడు నేను అన్నారు, అది పక్కన పెట్టి మీ దగ్గర ఏమైనా ఒక ట్యూన్ ఉంటే ఇవ్వండి సార్, ఈ సిచ్యువేషన్కి కరెక్ట్గా కుదిరేలాగా అని చెప్పాను. అది స్టాక్లోంచి ఒకటి ఎప్పుడో పప్పు చేసుకున్నాడు.
అది తీసి మొహమాటంగా ఇది నచ్చుతుందా నచ్చదా అని సూపర్గా ఉంది సార్ అని చెప్పి వెంటనే కిరణ్ గారికి పంపించాం. కిరణ్ ఆయనకి నచ్చింది, కిరణ్ గారికి నచ్చింది. 1 అవర్లో మా మ్యూజిక్ సిట్టింగ్స్ అయిపోయింది ఫస్ట్ సాంగ్కి. అదే ఈ జంగిలి. సో అంత అద్భుతమైన సాంగ్ని వదులుకొని ఉంటే ఈ సినిమాకి ఒక ఆయుపట్ల లాంటి సాంగ్ మిస్ అయ్యింది. సో అతను మొహమాట పడి వినిపించకపోతే తను ఎంతో కష్టపడి ఇష్టపడి చేసుకున్న పాట ఈరోజు ఇలా ప్రజల్లోకి వచ్చేది కాదు. సో ఈ పాట వెనకాల కథ ఇది. సో హే జింగిలి పాట డెఫినెట్గా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుందని అయితే నేను ధైర్యంగా చెప్పగలను. సో డైరెక్టర్ విశ్వ గారు విల్ స్పీక్ నౌ. అండ్ ఇక్కడ వచ్చిన అందరికి చాలా థ్యాంక్స్, ప్రెస్ కి, తర్వాత వెల్ విషర్స్ కి అందరికి చాలా థ్యాంక్స్. సార్ చెప్పినట్టు హే జింగిలి అనేది వెరీ స్పెషల్. ఒక 1 అవర్లో అప్రూవ్ చేసిన సాంగ్ అది. అండ్ దాని లిరిక్స్ కూడా చాలా బాగా రాసాము. అంటే ఆయన రాసినప్పుడు కూర్చుని ఆయనతో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన రాస్తా ఉంటే ఒక్క లైన్ చాలా అందంగా అనిపించింది. యాక్చువల్లీ ఒక అబ్బాయి ఒక అమ్మాయితో తన ఎక్స్ప్రెషన్ చెప్పే ఒక సాంగ్ అండి. దీన్ని రాయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంటే ఫస్ట్ టైం లవ్ లో పడినప్పుడు చాలా ధైర్యంగా ఉంటాడు అబ్బాయి, జంగిల్లో కింగ్ లో ఉంటాడు అనమాట. ఆ లవ్ దొబ్బిన తర్వాత రెండోసారి మళ్ళీ పడినప్పుడు భయం వేస్తా ఉంటుంది, ఇది ఉంటుందా వెళ్ళిపోద్దా అని. ఆ ఫీల్ లో ఉన్నప్పుడు ఆడు చెప్తానే ఉంటాడు తన మీద ఎంత ప్రేమ ఉందో. అదే టైంలో ఆడు భయాన్ని కూడా చెప్తా ఉంటాడు. ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ చెప్పాను నేను. చెప్తే దానికి ఆయన టైం తీసుకుని రాసి చాలా అందంగా ఇచ్చారు. శ్యామ్ సిఎస్ మ్యూజిక్ చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారండి. శ్యామ్ గారికి చాలా థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ రిక్షార్ అండ్ కిరణ్ గారు మీరు చూసారు కదా, ఇద్దరు పేరు చాలా అందంగా ఉంటుంది స్క్రీన్ మీద. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నేను పాటని. చేశారండి. ఇప్పుడు మాత్రం అలా కొంచెం రేసు గురంలో శృతి హాసన్లో ఫీల్ అవుతున్నాను కానీ బట్ లోపలంతా చేశాను అనమాట. సో నా ద బ్యూటిఫుల్ రుక్సార్ దిల్లోన్ విల్ స్పీక్. హలో అందరికీ నమస్కారం. సో ఐ హోప్ మీ సాంగ్ నచ్చింది. మీకు సాంగ్ నచ్చింది. సో ఐ వోంట్ సే మచ్. కొంచెం 14th February డేట్ కొంచెం డిలే అయింది. బట్ యాక్చువల్లీ లవ్ చాలా ప్యూర్ ఎమోషన్ ఉంది అండ్ చాలా లౌడ్ ఎమోషన్ ఉంది. ఫుల్ ఫీలింగ్ కావాలి. సో అందుకే 14th March కి దిల్రుబాతో మీ ఫుల్ ఫీలింగ్ తో పిక్చర్ ప్రెజెంట్ చేస్తాను. సో దట్స్ వై కొంచెం డిలే అయింది. బట్ హోలీకి కలర్ఫుల్ డే, కలర్ఫుల్ లవ్ నాతో నా టీంతో ప్లీజ్ సెలబ్రేట్ చేయండి. And please theater ki together we'll come and watch the film. So na me support kavali and love kavali. And ee song lo I think one line undi, nee venta vastave vastane theater ki 14 March theater ki vastave. Done. Thank you so much. Crazy asalu లాస్ట్ పంచ్ కిక్కిచ్చింది అనమాట. సో నా మరి దిల్రుబాతో మన ముందుకు రాబోతున్న కిరణ్ అబ్బవరం విల్ స్పీక్. అందరికి నమస్కారం అండి. క్షమించాలి ఏదన్నా కొంచెం లేట్ అయిందంటే, కింద షూట్ అవుతుంది, ఏదో లాస్ట్ 2 షాట్స్ అవ్వాలి, మీకైనా లేట్ అయింటే మీడియా వారందరికీ థ్యాంక్ యూ ఇంత పేషెంట్గా వెయిట్ చేసినందుకు అందరికీ. అలాగే ఇంతకుముందు చెప్పినట్టే ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఫస్ట్ టైం సరిగమ కమింగ్ ఇన్ టు తెలుగు విత్ మీ. అలాగే శివం సెల్యులైట్స్ ప్రొడక్షన్లో రవణ, ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. ఈ సినిమా ఈవెంట్లో ఎన్నిసార్లు మాట్లాడినా ఈ సినిమా ఎందుకు పెద్ద సక్సెస్ అవ్వాలి అని అంటే, ఐ ఆల్వేస్ ఫీల్ సరిగమ ఫస్ట్ టైం ఇక్కడికి వస్తుంది అండ్ ఈయన చాలా కష్టపడ్డారు. రవణ కంప్లీట్గా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అలాగే మా డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ 3 years ఈ ప్రాజెక్ట్ని నమ్ముకొని ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ కోసమైనా సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ ఇంకా ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఈరోజు మీడియా అందరినీ కలవడానికి 14th సినిమా వద్దాం అనుకున్నాము. Feb 14th వద్దాం అనుకున్నాము, రాలేకపోయాము. రీజన్స్ ఏం పెద్దగా ఏం లేదండి, వెరీ సింపుల్. హర్రీ అవ్వాలనుకోలేదు. విత్ మా ప్రొడ్యూసర్ సపోర్ట్తో ఒకసారి మొత్తం మేము సంక్రాంతి సినిమాలు అయిపోయిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఏంట్రా పరిస్థితి అంటే, సో వీ థాట్ మేము ఇంకా ప్రమోషన్స్లో కానీ లేకపోతే ఇంకా ఎంతవరకు రీచ్ అవుతున్నామో ఏంటి, ఏమన్నా హర్రీ అవుతున్నామా లేదు, ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు సపోర్ట్ చేసి ఒకసారి కంటెంట్ 1-2 సార్లు చూసుకొని ప్రోడక్ట్ని చాలా సాలిడ్గా డెలివరీ చేసేంత వరకు ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. లెట్స్ టేక్ టైం, మంచిగా సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళి మంచి సినిమాని ఇద్దామని ఒక ఉద్దేశంతోనే Feb 14th రావట్లేదు, March 14th వస్తున్నాం. సో వ్యాలంటైన్స్ డే మిస్ అయింది, ప్రాబ్లం లేదు. హోలీ రోజు ఇంకా కలర్ఫుల్గా చాలా అందరం సెలబ్రేట్ చేసుకుందాం.
ఖచ్చితంగా దిల్రుబా సినిమా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. హోలీ రోజు యాప్ టు డేట్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫస్ట్ టైం మొన్న కూడా అడిగారు ఏంటి మీ హీరోయిన్స్ రారా ఈవెంట్కి, హీరోయిన్ రావట్లేదను. వచ్చేసింది రుక్సార్. చూడండి నా జింగిలి ఎంత అందంగా ఉందో, మెరిసిపోతుంది తెల్ల తెల్లగా. ఐఎమ్ సో హ్యాపీ. అందరూ పేరు అంతా చాలా బాగుంది అని అంటున్నారు ఇప్పటి వరకు చూసిన వాళ్ళు అయితే. సినిమాలో కూడా చాలా మంచి మూమెంట్స్ ఉంటాయి. లవ్ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయింది. భాస్కర్ పట్ల గారి గురించి ఎన్నిసార్లు మాట్లాడినా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నా సినిమా జర్నీలో రాజావారి రాణి గారి సినిమా అయిపోయిన తర్వాత నేను కథ రాసుకొని ఎస్ఆర్ కళ్యాణ మండపం ఎవరికి చెప్తాము, దీన్ని ఎలా తీసుకెళ్దాము అన్నప్పుడు ఫస్ట్ నాకు ఈ సినిమాలో పాటలు చాలా ఇంపార్టెంట్ అని భాస్కర్ పట్ల గారిని ఒకసారి అప్రోచ్ అయ్యి, సార్ ఒకసారి కథ చెప్పాలి సార్ మీకు అని చెప్పి నేను ఎస్ఆర్ కళ్యాణ మండపం కథ భాస్కర్ పట్ల గారికి ఫస్ట్ ఏం చెప్పాను. ఆ రోజు నుంచి మొదలైన నా జర్నీ నిజంగా తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఎప్పుడు నా పాట వెళ్ళినా సరే సొంత తమ్ముడికి రాసినట్టు చాలా ప్రేమగా, ఆయనకు పాట వెళ్తుంది నా పాట అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వని, ఆ పాట చాలా బాగా వస్తుందని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంట్లో వ్యక్తిలా ఎప్పుడు ఓన్ చేసుకొని నాకు పాట రాస్తున్నందుకు. అలాగే ఈశ్వర్ మాస్టర్కి థ్యాంక్ యూ మాస్టర్, చాలా స్టైలిష్గా వచ్చింది సాంగ్ అంతా. థ్యాంక్ యూ. శామ్ సిఎస్ గారికి నిన్ననే 2 days బ్యాక్ అనుకున్నాను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూశాను, మళ్ళీ చెప్తున్నాను. శామ్ సిఎస్ గారి మ్యూజిక్ కోసం హ్యాపీగా మీరు దిల్రుబా సినిమా టికెట్ కొనుక్కొని థియేటర్లో పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు శామ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లో. నేనైతే పర్సనల్లీ వినగానే అరే కొట్టాంరా, బాగా వచ్చింది, చాలా బాగా వచ్చిందని చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా. అండ్ అగ్గిపుల్ల సాంగ్కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ హేజింగ్లీ సాంగ్ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ రాబోయే పాట మీ అందరికీ టీజర్లో చాలా బాగా నచ్చిన కన్నాని అనే ఒక సాంగ్ నెక్స్ట్ రిలీజ్ చేయబోతాం. అది ఇంకా మీకు మరింతగా నచ్చుతుంది. సో వచ్చే పాటలు కానీ కంటెంట్ కానీ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటూ, మీ అందరికీ నచ్చితే కంటెంట్ మొత్తం అంతా నచ్చితే థియేటర్కి వెళ్ళి దిల్రుబా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. సో ఇట్స్ March 14th హోలీ నాడు కలుద్దాం, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ గారు. జింగ్లీ అంటేనా నిజంగా జంగిల్లో సింగిల్ మ్యాన్ అన్నారా? నన్ను ఆదిమానం నేను చేసిన ఏంటి జింగిలి అంటే ఇందాక మీరు ఏదో లవ్ లో ఫస్ట్ టైం పడ్డప్పుడు జంగిల్లో చెప్తా. యాక్చువల్లీ జింగిలి అంటే ఆ వర్డ్ ఎలా పుట్టిందంటే శ్యామ్ గారి దగ్గరికి వెళ్ళాం. యాక్చువల్లీ ట్యూన్ ఇట్ సెల్ఫ్ స్టార్ట్ చేయాలి జింగిలి. సో జింగిలి అంటే ఆయన ఏంటి అని అడిగాం. ఏం లేదు సార్, ముద్దుగా అమ్మాయిని పిలిస్తే అందంగా ఉంటుంది అని చెప్పాడు. సో బాగుందని చెప్పి ఇంకా వర్డ్ అలా కంటిన్యూ చేసాం. అందరినీ యూనివర్సల్ గా చేయడం అంటే బేసిక్ గా కొంచెం అమ్మాయిని ఏదో బంగారం బుజ్జి అని పిలుచుకోవడం బోర్ కొట్టేసింది. జింగ్లీ అంటే కొంచెం క్యూట్ గా ఉంటదేమో. ఇందాక నేను అలాగే అనుకున్నా, కానీ ఇందాక ఆయన మాట్లాడుతూ జంగిల్లో ఫస్ట్ టైం లవ్ స్టోరీ, సెకండ్ టైం పడ్డప్పుడు మళ్ళీ ఆయన ఏదో చెప్పారు కదా, సో దానికి రిలేటెడ్ గా పెట్టారేమో అని. అలా ఏం లేదు, అది అబ్బాయి ఫీలింగ్ కింద తీసుకుని చేసింది. అంతకుమించి దానికి పుట్టడానికి షాప్. కిరణ్ గారు సార్, నేను వెంకట ఇంటికి అండి సార్. ఈ సాంగ్ మీ మ్యారేజ్ ముందు తీసారా, మ్యారేజ్ తర్వాత తీసారా సార్? ముందే తీసాను సార్. ముందే తీసారా? ఏమున్నాయి సార్, ఏదో అది ముద్దు కూడా కాదులేండి సార్, అదేదో కొంచెం అటు ఇటు చెంపలు రాసుకున్నాం అంతే. దానికి అదే వాటర్లో అదే ఏం లేదు సార్, అది ఏమి ఏం లేదు. అంటే మీరు స్టేజ్ మీద కూడా మా జింగిల్ అంత క్యూట్ గా ఉందని అంటుంటే బానే ఉంది సార్ జింగిలి అని. అంటే మీరు సార్ మీరు చాలా సంతోషంగా ఉన్నాను సార్ జీవితంలో. అంటే సినిమా కొంచెం కంప్లీట్లీ లవ్ స్టోరీ కదా సార్, కొంచెం అలా ఉండాలి అని. అసలు యాక్చువల్ మీరు అంటే February 14th మిస్ చేసుకోవడం మీకు లాస్ అనిపించిందా? అంటే యాక్చువల్లీ 2 సినిమాలు వచ్చినా కూడా లేదు. సో మీరు మంచి ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారు కదా, అది ఏమన్నా అనిపించింది? అంటే 2 సినిమాల గురించి నేను మాట్లాడాను సార్, అదర్ ఫిలిమ్స్ గురించి. బట్ 14th ఒకవేళ నిజంగా అనుకున్నట్టు వర్క్స్ అన్ని అయిపోయింటే 14th వద్దామన్నదే ప్లాన్ సార్. అంటే లవ్ సినిమా బాగుంటుంది 14th కని, ఎక్కడో హర్రీ అవుతున్నామని మాకే ఆ ఫీలింగ్ కలిగింది సార్. ఏదో తొందరపడి వేసేస్తున్నాం ఆ సినిమా, వద్దు కొంచెం టైం తీసుకొని ప్రాపర్ గా ల్యాండ్ చేద్దాం ఫిలిం అని ఆ రోజు రాకపోవడం అయింది సార్. అది కంప్లీట్లీ వేరే డిసిషన్ ఏం లేదు సార్. కొంచెం అన్ని చూసుకొని జాగ్రత్తగా వద్దాము, ఎందుకంటే మా సినిమాలు ఇంకా పాటలు ఎక్కువ ఉన్నాయి. మేమేదో తొందరగా పాటలు వదిలేస్తున్నాం, రీచ్ అవడానికి టైం పడుతుంది, కొంచెం నిదానంగా వద్దామన్నందుకే స్పేస్ తీసుకుని. సోషల్ మీడియాలో కేవలం హీరోయిన్స్ తో చాటింగ్ అనేసి అంటున్నారు. హీరోయిన్స్ తో
చాటింగ్ చేస్తున్నారు, మాతో మాట్లాడడం ఫ్యాన్స్ మిమ్మల్ని. ఇది మాట్లాడాను సార్ వాళ్ళతో, నేను అందరితో మాట్లాడతాను సార్. నేను అందరితో అమ్మాయిలతోనే చాలా తక్కువగా మాట్లాడతాను, ఇంకా సిగ్గు అంతా పోలే కానీ అబ్బాయిలతో చాలా బాగా మాట్లాడతారు. రిక్సన్, నిన్న మీరు ఒక ట్వీట్ చేశారు సాంగ్ పైన. నిన్న మీరు ఒక ట్వీట్ చేశారు కదా, ట్వీట్ చేశారు కదా, అది తెలుగు తెలుగే మీనింగ్ అయినా ఏ మీనింగ్ ఉంది అంటే మీరు వేయలేదు కదా. ఐ మీన్ కొంచెం హెల్ప్ ఆఫ్ కోర్స్ ఐ టు, బట్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి కదా. సో నా తెలుగు కొంచెం విల్ బి డిస్కనెక్టెడ్, సో అందుకే కొంచెం హెల్ప్ చేయండి. ఏం మాట్లాడుకున్నారో నాకు అర్థం కాలేదు సార్. కిరణ్ గారు అన్న, దిల్రూబా గురించి మీరు ఫస్ట్ నుంచి మ్యూజికల్ గురించి ఎక్కువ చెప్తున్నారు, సాంగ్స్ గురించి, మ్యూజిక్ గురించి, బీజిఎమ్స్ గురించి. అండ్ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యి జనాల్లోకి వెళ్తాయి. అండ్ దీంట్లో కన్నా నేను ఒక సాంగ్ గురించి ఎక్కువ చెప్తున్నారు, మీ టీం కానీ మీరు చాలా మంది చెప్తున్నారు వర్క్ చేసుకున్నారు. సార్ మంచి కంటెంట్ చెప్పబోతున్నారు ఆ పాటలో అంటున్నారు, ఎలా ఉండబోతుంది ఆ థర్డ్ సింగిల్? అంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్ వచ్చింది ఆ సాంగ్ లో అన్నాను. టీజర్ లో మేము ఆ కన్నాని అనే బీజం కొంచెం రాగానే ఇంతలా కనెక్ట్ అవుతారని అనుకోలేదు. అరే చాలా బాగుంది అంటే మేము విన్నప్పుడు ఫస్ట్ టైం బాగుంది అనుకున్నాం, కానీ అందరూ చూసి ఆ టీజర్ ఆ సాంగ్ వల్ల చాలా బాగా రీచ్ వెళ్ళింది అందరికి. సో దెన్ వీ థాట్ చాలా బాగుంది కదా ఈ పాట అని చెప్పి శామ్ గారు దాన్ని సాంగ్ చేశారు. మేము విన్న తర్వాత వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆ సాంగ్ గురించి. అంటే వెరీ ఎమోషనల్ సాంగ్, లవ్ లో ఉన్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. దీని తర్వాత అది రిలీజ్ చేస్తాం, థర్డ్ సింగిల్ అదే రిలీజ్. అండ్ ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు, అంటే ఎలా ఉండబోతున్నాయి అవి? కొంచెం నాకు తెలిసి నా ఎంటైర్ ఫిలిమ్స్ లో ఈ సినిమాలో వెరీ ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది. కొంచెం సినిమా డిజైన్ అలా ఉంది, స్టోరీ ఇట్ సెల్ఫ్ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్. నేను ఎప్పుడు ఇంత ఇంటెన్స్ క్యారెక్టర్ పే చేయలేదు, చాలా ఇంటెన్స్ గా ఉంటది. సో యాక్షన్ సీక్వెన్సెస్ కి ఎక్కువ స్కోప్ ఉంది. అలానే ఏదో పెట్టాలి, ఈ ఫైట్ పెట్టాలి అన్నట్టు ఎక్కడ సినిమాలో ఉండదు. విత్ ఇన్ ద స్టోరీ వాడి పెయిన్ తాలూకు ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసే ఫైట్స్ అవన్నీ ఉంటాయి. పర్టికులర్లీ పృథ్వీ మాస్టర్ చాలా బాగా చేశారు. మీకు ఐఎమ్ డామ్ షూర్ రేపు స్క్రీన్ మీద యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కొత్తగా కనిపిస్తాయి. చాలా చాలా బాగా డిజైన్ చేశారు పృథ్వీ మాస్టర్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. 10వ సినిమా ఇంకా స్టేజ్ మీద నవ్వు ఒప్పుకోవడం రావట్లేదు. నువ్వు ఒప్పుకోవడం అది కష్టం. హీరోయిన్లు ఎక్కువ వస్తా ఉంటే ప్రెస్ మీట్లకి అది అలవాటు అయిపోతుంది. అదే హీరోయిన్ కొంచెం అంటే తన తెలుగు ఇంత ఇలా మాట్లాడుతుందని నాకు తెలియదు సార్. క్యూట్ గా ట్రై చేసింది, కొంచెం ఆపుకోలేకపోయింది ఫస్ట్. సో కాలాంటి డిఫరెంట్ ఫిల్మ్స్ చేసినప్పుడు ఆడియన్స్ కొంచెం లీనియంట్ గా ఉంటారు. ట్రై చేశారు, కొంచెం అక్కడక్కడ కొద్దిగా ల్యాప్సెస్ వచ్చినా సరే క్షమించేస్తారు. బట్ ఇలాంటి జోనర్స్ లో అంటే కొంచెం రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా వచ్చే జోనర్స్ లో అసలు క్షమించరు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. దానికి అంతా రెడీ అయ్యే ఉన్నారా? లేదు సార్, నేనైతే చాలా ప్రాపర్ గా రెడీ ఉన్నాను సార్. దిల్రుబా విషయంలో నేను చాలా క్లియర్ గా ఉన్నాను సార్. అంటే ఏదైతే టీజర్ లో ట్రైలర్ లో మేము చూపిస్తున్నామో అదే కంటెంట్ సినిమాలో ఉంటుంది సార్. అంటే ఎక్కడే గానీ అన్వాంటెడ్ సీన్స్ కానీ అవసరం లేని ఫోర్స్డ్ థింగ్స్ కానీ అయితే ఒక్కటి కూడా లేకున్నా చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాని కంప్లీట్లీ మ్యూజికల్ గా ట్రీట్ చేస్తూ. అండ్ దిల్రుబా మీకు కమర్షియల్ ఫార్మాట్ కనిపిస్తున్నప్పటికీ సార్ చెప్తున్న పాయింట్ చాలా కొత్త పాయింట్ సార్. అంటే ఏదైతే రైటర్ ఒక డైరెక్టర్ ఎమోషన్ చెప్దాం అనుకుంటున్నారో ఆ ఎమోషన్ చాలా కొత్త సార్. అంటే ఒక క్యారెక్టర్ మన నిజ జీవితంలో జరిగేది, ఆ 2 పదాల వల్ల మనకి ఏమవుతాయి అన్నది ఒక డిస్కషన్ అయితే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అవును కదా నిజమే కదా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది సార్. మోర్ ఆఫ్ కమర్షియాలిటీ కన్నా అరే చాలా వెరీ జెన్యున్ వేలో ఏదో ఒక స్టోరీ టెల్లింగ్ చెప్దామని ట్రై చేశారు వీళ్ళు అనే ఒక ఫీలింగ్ ఆడియన్స్కి ఉంటుంది తప్ప నాకు ఆ భయం అయితే ఏం లేదు సార్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఖచ్చితంగా ఆ పాయింట్ని ఎలా అయితే చెప్పాలో అలా డీల్ చేసాం. అఫ్ కోర్స్ సినిమా కొంచెం కమర్షియల్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఎక్కడ అవే వెళ్ళకున్నా ఆ జాగ్రత్తలన్నీ. అందుకే సార్ మేము టైం తీసుకొని చాలా జాగ్రత్తలుగా నాకు అర్థమైనంత వరకు సార్ సినిమాలు ఇప్పటిదాకా జనాలు డబ్బులు పెట్టుకొని థియేటర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని మనం ఎంత మెప్పిస్తానో పక్కన పెడితే వాళ్ళని విసిగించదు సార్. మెప్పిస్తే వెరీ హ్యాపీ, అది ఎప్పుడో రేర్గా జరుగుతుంటుంది అన్ని సినిమాల్లో. వాళ్ళని విసిగించకపోయినా వాళ్ళు హ్యాపీ. అరే మీరు 200 రూపాయలు పెట్టాం మమ్మల్ని వీడు విసిగించలేదంటే వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నేను విసిగించాను సార్. నేను చాలా కాన్ఫిడెంట్. చెప్తున్న యూనిక్ పాయింట్ ట్రైలర్ లో రివీల్ చేస్తారా సినిమాలో? ట్రైలర్ లో రివీల్ చేస్తాం సార్ యూనిక్ పాయింట్. ఆ పాయింట్ అయితే అది ఒక్కటి కొత్తగా చెప్తున్నాం. ఆ పాయింట్ అది ఎలా రిసీవ్ చేసుకుంటారని నేను ఈగర్లీ వెయిటింగ్. అది ట్రైలర్ నుంచి మీకు ఏంటి ఈ సినిమా అసలు ఏంటి, దిల్రుబా అంటే సినిమా ఇలా ఎందుకు తీశారు అన్నది మీకు ట్రైలర్ లో అర్థమైపోతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ కిరణ్. హాయ్ హాయ్ బ్రో. హాయ్. కాపుడు your promotions and your activeness was next level.
ఆల్మోస్ట్ దట్ మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ పీపుల్ రిసీవింగ్ ఇట్ ఆల్సో. సో దిల్రూబాకి వచ్చేప్పటికి యూర్ టేకింగ్ ఇట్ స్లో అనిపించింది ఇనిషియల్గా, బికాస్ మూవీ కూడా పోస్ట్పోన్ అయింది కాబట్టి. సో హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ ఆన్ దిల్రూబా కంపేర్ టు కా? దిల్రూబా మేము ఇంకా యాక్టివ్గా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు బ్రో, బికాజ్ మేమంతా ఒకసారి కాపీ అంతా చూసుకొని అందుకే Feb 14th రావట్లేదు. బికాజ్ ఫస్ట్లీ నేను ఒకసారి అవుట్పుట్ కంప్లీట్గా చూసుకున్నాం బిఫోర్ మనం ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి మనం చెప్పే ముందు అవుట్పుట్లో కంప్లీట్గా మనం ఏం చేస్తున్నాం అని చెప్దాం అనుకున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్. ఏదైతే మేము దిల్రూబా ఇందాక సార్కి చెప్పినట్టు ఏదైతే పాయింట్ మేము చెప్పాలనుకుంటున్నామో చాలా యూనిక్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఎక్కడ అన్వాంటెడ్ థింగ్స్ ఏమీ లేకుండా ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి, సో అది ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ దిల్రూబా ప్రమోషన్స్ ఇక్కడ నుంచి యాక్టివ్గా స్టార్ట్ చేస్తాను. సో నెక్స్ట్ పేజ్ లో చూడొచ్చు. హౌ కాన్ఫిడెంట్ ఆర్ యు ఆన్ దిల్రూబా? లేదు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే మీకు చెప్పాను కదా నేను ఏ జోన్లో చెప్తున్నానంటే ఈ సినిమా ఎందుకు, పర్పస్ ఏంటి, ఆ పర్పస్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి ఎలా నచ్చుతుంది ఈ సినిమా అన్నది వెరీ క్లియర్. నేను చాలా క్లియర్గా ఉన్నాను దిల్రూబా ఎవరికి క్యాటర్ అవుతుంది ఏంటి అని. ఇందాక సార్కి చెప్పినట్టు నేను చాలా ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ ఎవరిని విసిగించొద్దు, ఐ షుడ్ డెలివరీ గుడ్ ఫిలిం. సో ఆ విషయంలో నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓకే, when it comes to romantic scenes మీరు ఇంకా కొంచెం కాన్షియస్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అస్సలు నిజంగా కష్టం అమ్మాయిలతో మూవడం, కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇప్పటికీ. బట్ ఈ సినిమాలో కొంచెం ట్రై చేశా. పోను నెక్స్ట్ సినిమాకి అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ సినిమా కొంచెం ప్రాపర్ రొమాన్స్ లో కొంచెం బాగానే చేస్తుంది. అంటే అది కొంచెం నాకు సిగ్గు ఇంకా పోవట్లేదు, బట్ తప్పట్లేదు. అది స్క్రీన్ మీద కనిపిస్తుంటే నాకు యాక్టింగ్ రాదనుకుంటున్నారు అది. సో ఐ విల్ టేక్ కేర్. నెక్స్ట్ సినిమా కొంచెం రొమాన్స్ లో జాగ్రత్త పడుతుంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ప్రజావాణి. హాయ్ మ్యామ్. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మూవీపై అంచనాలు బీభత్సంగా ఉంటాయి. మీరు ఆ అంచనాలు రీచ్ అవ్వగలరా ఈ మూవీతో? అంటే మ్యామ్ నేను అదే చెప్తున్నాను. అంటే ఏ సినిమాకి ఆ సినిమా అన్నది నా ఉద్దేశం మ్యామ్. దిల్రూబా అనే సినిమా మీ అందరికీ తెలుసు. నేను ముందు కమిట్ అయ్యి చేసిన ఫిలిం దిల్రూబా, మీ అందరికీ తెలుసు. అది ఇది అంటే ఇప్పుడు ఒక జోనర్ ఆఫ్ ద ఫిలిం, దిల్రూబా అన్నది ఒక జోనర్ ఆఫ్ ఫిలిం. ఈ ఆడియన్స్ కి ఇది చాలా బాగా నచ్చుతుందని నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అలాగే మీరు హీరోయిన్ పట్ల చాలా కేర్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, మీరు అన్నారమ్మా. ఫస్ట్ హీరోయిన్ ఎలా బ్రేకప్ చెప్పింది సార్? ఫస్ట్ హీరోయినా ఈ సినిమాలోనా? తిను చెప్పింది. సారీ, మీరు నాతో కథ లీక్ చేసేసారు. సారీ ఐఎమ్ రియల్లీ సారీ. దిల్రూబా యూనిట్ కి నా తరఫున క్షమాపణ. ఆల్రెడీ దర్శకులు లీక్ చేసేసారు సార్. ఆయన లీక్ చేసి అయితే ఆయన లీక్ చేసిన దాన్ని పట్టుకొని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. తప్పు నాది కాదు, మీదే. అయితే నో ప్రాబ్లం, మీరు అడగండి మేము ఇప్పుడు కాన్ఫిడెంట్ గా. అదే సార్, బాగా కేర్ తీసుకుంటున్నారు. కొంచెం దగ్గు వస్తేనే వెంటనే వాటర్ అడిగారు. ఫస్ట్ హీరోయిన్ ఎలా బ్రేకప్ చెప్పిందని అడుగుతున్నారు. అంటే అమ్మ దగ్గు ఎందుకు వాటర్ అడిగానంటే నేను చెప్పేది నిజం కాదు అన్నట్టు దగ్గుతుంది ఇక్కడ. నాకు అది కన్సర్న్ అయిపోయింది. ఏదో కొంచెం ఆనెస్ట్ గా ఆన్సర్ ఇస్తుంటే దగ్గుతుంటే నేను ఏదో ఫేక్ చేస్తున్న ఫీలింగ్ వెళ్తుందేమో అని తిరిగి చూసాను. అది అంతే. బట్ యా, నేను చాలా కన్సర్న్ ఈ సినిమాలో కొంచెం అంతా. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మ్యామ్, నాలాంటి క్యారెక్టర్స్ బయట చాలా మంది ఉంటారు. హానెస్ట్ గా ఒక అమ్మాయిని లవ్ చేస్తారు, ఈ అమ్మాయితో చాలా మంచిగా ఉండాలి, నా క్యారెక్టర్ ఇది అని అంటారు. ముందు అదే నచ్చుతుంది, వెళ్ళే ప్రాసెస్ లో వాళ్ళకి ఆ క్యారెక్టరే నచ్చదు, ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో అమ్మాయి వస్తుంది, నీలో ఈ క్యారెక్టర్ నచ్చిందిరా అని చెప్పి, మళ్ళీ ఆ అమ్మాయి 6 నెలల తర్వాత నీలో ఈ క్యారెక్టర్ నచ్చలేదు అంటది. బట్ ఈడేంటి అంటే సిద్ధు అనేవాడు ఈ క్యారెక్టర్ మార్చుకోడు. ఎంతమంది అమ్మాయిలు పోయినా ఈడు మార్చుకోడు. అది చాలా మంది బయట చాలా హానెస్ట్ గా వాళ్ళ క్యారెక్టర్ కి స్టిక్ అనే అంటారు కదా, అలాంటి ఒక క్యారెక్టర్ ఇది. లవ్ లో కంప్లీట్. అందుకే మీకు టీజర్ లో చూస్తే మోర్ ఆఫ్ దీంట్లో రేర్ గా నవ్వుతానేమో, సినిమాలో ఎక్కువ పెయిన్ ఎక్కువ ఉంటుంది, వెరీ ఇంటెన్స్ రోల్. ఇప్పుడు మీ పట్టి చూస్తే ఎక్కువ మంది అమ్మాయిలు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయారా? అంటే ఎక్కువ మంది ఈ సినిమాలో అయితే వెళ్ళిపోతున్నారు, మరి చూద్దాం. కిరణ్ అన్న, దిల్రూబా సినిమా అంటే కాకంటే ముందు కమిట్ అయిన సినిమా కదా, అంటే తర్వాత కార్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. దీని మీద ఎటువంటి జాగ్రత్తలు, దీన్ని నెక్స్ట్ లెవెల్ ఎలా ప్రమోషన్ ప్లాన్ చేశారు? ఎందుకంటే మీరు సినిమా ఎంత కష్టపడతారో ప్రమోషన్ కూడా అంతే కష్టపడతారు. దీన్ని ఏ లెవెల్ తీసుకెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు? అది చూస్తున్నాం. అంటే ఇప్పుడు సాంగ్స్ అయితే వెరీ హ్యాపీ. దిల్రూబా టీజర్ రీచ్ అయిన విధానం కానీ, అగ్గిపుల్ల సాంగ్ కానీ, టీజర్ మ్యూజిక్ కానీ ఇప్పటికి ఇంకా ఇన్స్టాలో ట్రెండింగ్ లో ఉన్నట్టుంది. చూసిన వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చుతుంది అంతా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కంప్లీట్ యాక్టివ్ గా ఉండి దిల్రూబాని గట్టిగా ప్రమోట్ చేద్దాం, తీసుకెళ్దాం జనాల్లోకి. దట్ హోలీ రోజున ప్రాపర్ ఫిలిం, ఆడియన్స్ అందరూ హోలీ రోజు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన ఫిలిం అన్నది ప్రాపర్ గా మేము పోర్ట్రే చేస్తాం. అండ్ నాకు ఒక కంప్లీట్ క్లారిటీ ఉంది, నేను ఎంత తిరిగినా ఎన్ని ప్రమోషన్స్ చేసినా మీరు ట్రైలర్ చూసి కంటెంట్ చూసి బాగుందంటే టికెట్ కొంటారు, లేకపోతే కొనరు. నా ప్రయత్నం అంతా ఏంటంటే ఈ సినిమా ఉందని మీకు తెలియజేయడం మాత్రమే.
అది ఆ ప్రయత్నంలో అయితే ఆ ప్రయత్న లోపం అయితే ఎప్పుడు ఉండదు. దిల్రూబాకి మరింతగా ఇంకా కష్టపడతాం. విల్ డూ ప్రమోషన్స్ బికాజ్ సరిగమ అండ్ రవి అన్న దే వెరీ సపోర్టివ్. సినిమాని జనాలకి బాగా తీసుకెళ్దామని ప్రమోషన్స్ లో కానీ ఎక్కడ వన్ స్టెప్ బ్యాక్ వేయట్లేదు. ఎంతైనా చేద్దామనే జోన్ లో ఉన్నారు వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఖచ్చితంగా గట్టిగా తీసుకెళ్తాం. లేదు సార్, ఇది పాన్ ఇండియా కాదు సార్. మరి టైటిల్ పాన్ ఇండియా పెట్టినావు, ఇది ఒకసారి కొట్టినట్టు మాట్లాడతారు ఒకసారి మీరు. టైటిల్ పాన్ ఇండియా ఎక్కడ ఉంది సార్? హిందీ వాడు కదా. దిల్రూబా హిందీ వాడనా? అలా వేయలేదు సార్. దిల్రూబా కొంచెం అంటే ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టేది ఇంగ్లీష్ సినిమా అయిపోతుంది కదా సార్. యాక్టర్ ఇంగ్లీష్ మీడియం ఏంటనే అనేది కా సినిమా పాన్ ఇండియా కాబట్టి ఆల్రెడీ మీ స్థాయి పెరిగింది. ఇది కూడా పాన్ ఇండియా అందుకు టైటిల్. అంటే ఈ కథకి అంటే ఈ స్టోరీ మేము ముందు అనుకున్నది ఇక్కడే రీజనల్ గా తీద్దామన్నది సార్. ఈ కంటెంట్ కి ఏమి అన్ని లాంగ్వేజెస్ లో తీద్దామని ముందు డిసైడ్ అవ్వలేదు. ముందు అనుకున్నప్పుడు కంటెంట్ దానికే స్టిక్ అని అన్నాం సార్. ఏదో ముందు ఒక సినిమా బడి గట్టి హిట్ కొట్టేసింది, ఇది తీసుకెళ్ళిపోదాం అన్ని లాంగ్వేజ్ లో అన్నట్టు కాకుండా కథను పట్టే డిసైడ్ అయ్యాం. ఐఎమ్ షూర్ ఈ సబ్జెక్ట్ ఇక్కడి వరకు వేర్ వెరీ కాన్ఫిడెంట్. ఒకవేళ అంతా వర్కౌట్ అయితే చూద్దాం సార్. రవి గారు థ్యాంక్ యూ సార్. బట్ ఏదో కొత్తగా ప్రయత్నిద్దామని ఒక జోన్ లో ఉన్నాం. అది ఎలా వెళ్తుంది అన్నది చూడాలండి. కిరణ్ గారు, మీకు ఏమైనా ఇన్పుట్స్ ఉంటే దయచేసి ఐ రిక్వెస్ట్ ఎంటైర్ మీడియా పీపుల్ బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము ఒక సైడ్ నుంచే చూస్తాం. ఎప్పుడన్నా సినిమా నేను నాకున్న కొంతమంది క్లోజ్ అసోసియేట్స్ ఉంటారు కదా మీడియా వల్ల, నేను అడుగుతూ ఉంటాను ఎప్పుడు, అన్న చెప్పండి అన్న ఎలా వెళ్దాం, ఎలా వెళ్తే ఈ సినిమా రీచ్ వెళ్తుంది. ఎందుకు అంటే మాకన్నా మీరు ఎప్పుడు డే మొత్తం అన్ని సినిమాల గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు, ఎలాంటి మార్కెటింగ్ చేస్తే జనాలకి వెళ్తుందని. సో అందరి ఇన్పుట్స్ అన్ని తీసుకొని కొంచెం కొత్త మార్కెటింగ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చూడాలి ఎలా వర్కౌట్ అవుతుంది. కా సినిమాప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి నాగ చైతన్య గారు రావడం జరిగింది సార్. ఆయన నిజంగా మీకు లక్కీ హ్యాండ్ అనుకోవచ్చు. ఈసారి ఎవరిని పిలవబోతున్నారు ఏంటి? నో ఐడియా సార్. అదేంటో మొన్నగడ ఎవరో ట్వీట్ వేసారు చూసాను. వినరోభాగ్యం విష్ణు కదా నాకు అఖిలన్ వచ్చాడు హిట్ అయింది, కాకి నాగ చైతన్య వచ్చాడు హిట్ అయింది, నాగార్జున గారిని పిలవచ్చు కదా అని చెప్పి అది చూడాలి సార్. అంటే నిజంగా నో ఐడియా, అప్పటిదాకా అంతవరకు ఏమీ లేదు. చూద్దాం సార్. అది అండ్ పర్టికులర్గా ఎంతవరకు ఏమనుకోలేదు. ఒకసారి అశోకవనంలో అర్జున కళ్యాణం, అందులో హీరోని చీట్ చేశారు, ఇందులో కూడా హీరోని చీట్ చేస్తున్నట్టుగా ఏంటి? చీటింగ్ అయినా మీ క్యారెక్టర్స్ దీంట్లో ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి? 14 March you'll get to know. ఇప్పుడు cheating is there, cheating is not the aim. Actually story ఉంది. ట్రైలర్ కి యాక్చువల్లీ మీ కొంచెం లిటిల్ బిట్ ఇన్పుట్ వస్తుంది, బట్ యాక్చువల్లీ ఫైనలీ క్లైమాక్స్ సో what will happen. I think 14 March when you'll get to know. సార్ మీరు ఆల్రెడీ డబుల్ డిజిట్ మూవీస్ చేశారు, అనుకున్నంత గుర్తింపు రాలేదు డబుల్ డిజిట్ అంటే 10 to 15 మూవీస్. ఓకే, డబుల్ డిజిట్. ఓకే. ఈ సినిమాతో మీరు తెలుగు వాళ్ళకి దగ్గర అవుదాం అనుకుంటున్నారా? మీరు గతంలో చేసిన సినిమాలకు చాలా గుర్తింపు రాలేదు. Of course, I think for an actor, every film chala effort undi, and next step, to go forward, idi na hope undi. Film destiny em undi, film aim, janaki respond will come. Idi na control, it's not in our control. But na to I think na honest ka, effort ka, nenu na characters chestuna, and I think ee film ki నాకు చాలా హోప్ ఉంది కి నా టాలెంట్, నా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా రికగ్నైజ్ అవుతుంది. అండ్ ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఫర్ మీ అండ్ ఫర్ ద ఎంటైరిటీ. థ్యాంక్ యూ. కిరణ్ ఇప్పుడు వరకు కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. మధ్యలో లవ్ స్టోరీ ఉంటుంది. పూర్తి లవ్ స్టోరీ నాకు తెలిసి ఇదే అనుకుంటా. చెప్పానండి ఎస్ఆర్పి మండపంలో టీజర్ అప్పుడు ఒక డైలాగ్ చూసి వెళ్ళి కట్ చెప్పేసి నేను చెప్పానండి, అలా మీ గర్ల్ ఫ్రెండ్స్ లేరా, మీ గర్ల్ ఫ్రెండ్స్ నడువులు లేవా అనే డైలాగ్. సో ఆ చెప్పిన మోడలేషన్ నాకు బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే అది అందుకనే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇప్పుడు రవితేజ గారు నాకు చాలా ఇష్టమైన హీరో రవితేజ గారు. సో వన్ ఆఫ్ ద హీరో. సో ఆ ఫీల్ అనిపించి అని చెప్పేసి కిరణ్ గారు సార్, ఈ సినిమాలో మీ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా మేకవర్ అయ్యారు, కనిపిస్తుందంటే చాలా స్టైలిష్ గా ఉన్నారు. దానికోసం ఎలా కష్టపడ్డారు? అంటే అప్పుడు బ్రేక్ తీసుకున్నాను సార్. అది అప్పుడు కంటిన్యూస్ ఫిలిమ్స్ చేశాను కదా, కొంచెం ఒక 2 years. ఆ తర్వాత ఒక 6 months బ్రేక్ తీసుకొని ఈ సినిమాకి ఫస్ట్ లుక్ చేంజ్ చేద్దామని కేర్ తీసుకొని చేశాను సార్. కొంచెం అందరికి మీకు నచ్చుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. సార్ ఎస్ఆర్ కళ్యాణ మండపం కథ రాసుకున్నారు, అన్ని చేశారు, పేరు పడని డైరెక్టర్ మీరు. సార్ నెక్స్ట్ మీ దగ్గర నుంచి డైరెక్షన్ ఎప్పుడు ఆశించవచ్చు? చూద్దాం సార్. ఒక కథ అయితే రాసుకున్నాను సార్, త్వరలో అది తీద్దాం అనుకుంటున్నాను. చూద్దాం సార్. ఇట్స్ వెరీ సూన్. నేను ఏదన్నా అంటే ప్రాపర్ గా అనౌన్స్ చేస్తాను సార్. బట్ ఖచ్చితంగా తీస్తాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి. హాయ్ అండి, ఐఎమ్ అంజలి.
సో ఫస్ట్ థింగ్ అయితే సాంగ్ చాలా బాగుంది. సో ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ట్రైలర్లో ఆ పాయింట్ ఏది అని చెప్తాము అని అన్నారు. సో ఈ ట్రైలర్లోనే ఆ పాయింట్ చెప్పేస్తే ఇంక సినిమాకి రావాల్సిన ఇంట్రెస్ట్ చాలా మందికి తగ్గిపోతుంది. సో చాలా వరకు సినిమాలో మెయిన్ పాయింట్ని దాచుతూ ఉంటారు. లైక్ మీ కాళ్ళు కూడా ఒక మెయిన్ పాయింట్ని దాచారు. సో ఎంతవరకు అంటే లైక్ వీ కెన్ సే ఎలాంటి దీంతో మీరు చెప్పారు లైక్ ట్రైలర్లో మెయిన్ పాయింట్ మేము చెప్తాము అని? అంటే ట్రైలర్లో ఏం చెప్తామంటే ఈ సినిమా పర్పస్ ఏంటని చెప్తామండి. అంటే క్వశ్చన్లా దానికి ఆన్సర్ థియేటర్లో దొరుకుతుంది. దట్స్ ఇట్. అంటే మనకు ట్రైలర్లో రివీల్ చేసేది ఓకే హీరో ఏంటి, క్యారెక్టరేషన్ ఏంటి, వాడిలో ఉన్న ప్రాబ్లమ్ ఆర్ వాట్ ఎవర్ వాట్ స్టిక్ అని దేనికి, ఎందుకు స్టిక్ అని అన్నాడు అన్నది మీరు చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి. సో మీకు సొల్యూషన్ అన్నది థియేటర్లో దొరుకుతుంది. సో మీరు అంటే లైక్ కంపేరింగ్ టు కిరణ్ అభివన్ గారు మూవీలో లుక్ చూసుకుంటే, మీ మూవీలో లుక్ ఆయన ఎలా ఉందో మీరు బయట అంత ఫంకీగా ఉన్నారు. సో మీ అవుట్ ఫిట్స్ కానీ మీ లుక్స్ ఏమైనా ఆయనకి సజెస్ట్ చేయడం అనేది ఏమైనా జరిగిందా? నేను మామూలుగా అయితే బయట షార్ట్ టీ షర్ట్ తప్పించి అంటే నాకు తెలిసి ఈవెంట్ కాబట్టి మీరు కూడా ఫంకీగా మారినట్టున్నారు. అంతే అంతే. ఓకే. సో ఆయనకి డిజైన్ కానీ ఏదైనా మేము అగైన్ దట్ సేమ్ పాయింట్ అండి. ఐ వాంట్ షో హిమ్ ద వెరీ ఫ్రెష్. ఈ సినిమాలో ఒక కొత్త అర్బన్ కైండ్ ఆఫ్ లుక్ లో చూపించాలి అని ఫీల్ అయినప్పుడు ఐ డిస్కస్ విత్ హిమ్. వి బోత్ గాట్ ఇట్ వన్ ట్రాక్ అండ్ వి డిస్కస్ విత్ హెయిర్ స్టైలిస్ట్ వాట్ ఎవర్ ద కాస్ట్యూమ్ డిజైనర్, ఇలా అందరితో డిస్కస్ చేసి ఒకటి డిజైన్ రెడీ చేసుకుని నెంబర్ ఆఫ్ లుక్స్ ట్రై చేసి బయటకు వచ్చిన అవుట్పుట్ ఇదంతా. ఓకే. సో బేసికల్ గా ఒక హీరోయిన్ పేరు గురించి అడుగుతాను, అంజలి. సో బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ గారి సినిమాలో ఆల్మోస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ నేమ్స్ ఎక్కువగా అంజలి అని ఉంటుంది. సో చాలా వరకు అంజలి అన్న పేరున్న వాళ్ళు మూవీలో పర్టికులర్ బ్రేకప్ చెప్పేస్తూ ఉంటారు. సో మీది కూడా అదే స్టోరీ కదా, బ్రేకప్ స్టోరీతోనే స్టార్ట్ అవుతుంది. సో పర్టికులర్ ఆ పేరు తీసుకోవడం గల రీజన్ ఏమైనా ఉందా? మీ లైఫ్ లో ఏమైనా అంజలి ఎవరైనా ఉన్నారా? నాకు అలా ఏం లేదు. అంజలి అంటే ఐ ఫీల్ దట్ ఇట్స్ ఎన్ ఏంజల్. అంటే ఒక క్యారెక్టరైజేషన్ లో, అంటే తన క్యారెక్టరైజేషన్ లో ఒక, ఇప్పుడు మీరున్న హే జింగిలి సాంగ్ లో ఒక 3 లైన్స్ ఉంటాయి, అదే ఒక క్యారెక్టరైజేషన్. ఒకసారి పాట ఏంటంటే తర్వాత ఆ క్యారెక్టరైజేషన్ అనేది అర్థం అవుతుంది యాక్చువల్లీ.